'ఖలీజా' మూవీ రీ రిలీజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? రీ రిలీజ్‌లో 'ఖలీజా' మూవీ ట్రెండ్ సెట్ చేస్తదని అందరూ ఊహించారు. అందుకు తగ్గట్టుగానే బుకింగ్స్‌లో కూడా ఆల్ టైమ్ రికార్డ్ బుకింగ్స్‌తో రికార్డ్ సృష్టించింది 'ఖలీజా' మూవీ. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే 10,00,00,000 పైనైతే కలెక్ట్ చేస్తుందని అందరూ ఊహించుకున్నారు. ఈసారి 'గబ్బర్ సింగ్' రికార్డ్ ఔట్ అవుతదని అందరూ ఫిక్స్ అయ్యారు. దానికి తగ్గట్టుగానే ప్రతి చోట కూడా సూపర్ కలెక్షన్స్‌తో స్టార్ట్ అయింది 'ఖలీజా' మూవీ. అలాగే నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది 'ఖలీజా' మూవీ. అప్పటి వరకు ఉన్న 'మురారి' సినిమాని క్రాస్ చేసి మరి 3,20,00,000 పైన అయితే కలెక్ట్ చేసి న్యూ ఆల్ టైమ్ రికార్డ్‌గా క్రియేట్ చేసింది. కానీ ఆంధ్ర సీడెడ్‌కి వచ్చేసరికి వెనకబడిపోయి ఉంది. 'గబ్బర్ సింగ్‌ని' అయితే డే 1లో క్రాస్ చేయలేకపోయింది 'ఖలీజా' మూవీ. కలెక్షన్ చూసుకుంటే గనక నైజాం నుండి ప్రీమియర్స్‌తో కలిపేసి 3,74,00,000 కలెక్ట్ చేయగా సీడెడ్ నుండి 37,00,000, ఉత్తరాంధ్ర నుంచి 40,00,000, ఈస్ట్ గోదావరి నుంచి 20,00,000, వెస్ట్ గోదావరి నుంచి 30,00,000, అలాగే గుంటూరు నుండి 32,00,000, కృష్ణా నుంచి 29,00,000, నెల్లూరు నుంచి 12,00,000 టోటల్‌గా ఆంధ్ర తెలంగాణ కలిపి 5,32,00,000 కలెక్ట్ చేయగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపేసి 48,00,000, ఓవర్సీస్ 1,05,00,000 కలెక్ట్ చేసి టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా 6,85,00,000 అయితే కలెక్ట్ చేసింది. 8 కోట్ల పైన ఉన్న 'గబ్బర్ సింగ్' సినిమాని మరి ఫ్యూచర్‌లో ఏ సినిమా కొడుతుందంటారు? మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.